సింహరాశి. ఈ సింహరాశి వారు గత సంవత్సరం నుండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. నమ్మిన వాళ్ళ వల్ల మీకు మోసానికి గురి కాబడ్డారు. కానీ ఈ సంవత్సరం మీరు సింహంలా దూసుకుపోతున్నారు. మీరు ఏదైతే ప్రస్తుతం ఉన్న కార్యాలయం నుండి మీరు మరొక కార్యాలయానికి బదిలీ కాబోతున్నారు. అక్కడ మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడబోతుంది. మీ పై అధికారులు మీ యొక్క గౌరవాన్ని, మీ యొక్క విలువను, మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. దానికి తగ్గట్టుగా మీకు ఆదరణ మర్యాదలు ఉంటాయి. మీరు పూర్వకాలంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గ్రహిస్తారు. మీ యొక్క సోదరి ప్రేమ వివాహం మిమ్మల్ని చాలా బాధకు గురి చేసింది. కానీ ఇప్పుడు మీరు మీ సోదరి యొక్క మనస్సును అర్థం చేసుకొని మళ్ళీ మీ సోదరిని, వారి భర్తను మీ ఇంటికి సాధారణంగా ఆహ్వానిస్తారు. అది మీ సోదరికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. సోదరి ఆనందాన్ని వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్క చెల్లె ఇంటికి మహాలక్ష్మి అని మనకు శాస్త్రాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కావున ముఖ్యంగా మీ తల్లిదండ్రుల మాట కూడా కాదని మీరు సోదరిని మీ ఇంటికి ఆహ్వానించి సోదరికి మీరు పరస్పరంగా వస్త్రాలు, స్వీట్లు ఇచ్చి ఆమె యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు. కావున మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించనుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ రాశి స్త్రీ పురుషులు టైల్స్ వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం చాలా శుభదాయకంగా, యోగదాయకంగా కనిపిస్తుంది. ఈ టైల్స్ వ్యాపారంలో మీరు కొన్ని రోజులు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వెళ్ళి అక్కడ ఈ వ్యాపారంలోని మెలకువలను గ్రహించి మీ యొక్క స్నేహితుడి సహకారంతో మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు. శుక్రవారం నాడు ఉదయము శుక్రవారం నాడు శుక్రహోరలో ఈ వ్యాపారాన్ని మీరు ప్రారంభించడం వల్ల ఈ వ్యాపారం దినదిన ప్రవర్ధమానమవుతున్నది. ఏది ముట్టినా కూడా మీకు బంగారం లభించనుంది. మట్టి ముట్టినా కూడా మీకు బంగారంగా మారుతుంది. ఈ రాశి స్త్రీ పురుషులు ముఖ్యంగా మీరు ఏ పని చేసినా కూడా ధనాదాయం, ప్రజాదాయం స్పష్టంగా గోచరిస్తుంది. కానీ మీ పక్కనే ఉండే శత్రువులను మీరు గ్రహించలేరు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టుగా మీ పక్కనే ఉంటూ మీకు మంచి మాటలే చెప్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే స్నేహితులు, బంధువులతో మీరు జాగ్రత్తగా ఉండండి. దూరదృష్టి, దృష్టి దోషం అనేది మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. దృష్టి దోషం వల్ల మీరు చాలా రకాల నరదృష్టి వల్ల మీరు వ్యాపార పరంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కావున మీరు స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు మీ మేనల్లుడి వివాహాన్ని దగ్గర నుండి జరిపించడం వల్ల మీకు గ్రామంలో మంచి పేరు, ప్రతిష్టలు లభించనున్నాయి. మీరు మీ ఊర్లోని దేవాలయాన్ని, మీరు మీ గ్రామాన్ని విడిచిపెట్టి పట్టణానికి వచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మీరు గ్రామానికి వెళ్ళలేదు. అటువంటిది మీరు ఈ సంవత్సరంలో మీ శ్రీమతిని, మీ పిల్లలను తీసుకొని గ్రామానికి వెళ్ళబోతున్నారు. ఆ గ్రామంలో జీర్ణోద్ధారణకు గురైన ఆంజనేయ స్వామి దేవాలయ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టను మీరు స్వహస్తాలతో చేసి మళ్ళీ ధ్వజస్తంభాన్ని పెట్టి ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన రేకుల షెడ్డు కూడా నిర్మాణం జరపడం మీకు, మీ కుటుంబానికి, మీ గ్రామస్తులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారంలో సంపాదించబడిన ధనాన్ని మీరు అన్నదానాలకు, దేవాలయ అభివృద్ధులకు పెట్టడం అనేది మీ శ్రీమతి, మీ కుటుంబీకులు చాలా హర్షిస్తారు. ఈ రాశి స్త్రీ పురుషులు ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీకు సముద్ర స్నానం ఈ సంవత్సరం విశేషంగా కనిపిస్తుంది. అంటే మీరు కాశీ, రామేశ్వరం లాంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు మీ కుటుంబంతో గడుపుతారు, మీ కుటుంబంతో దర్శిస్తారు. ఇన్ని రోజులు మీ పిల్లలు మిమ్మల్ని దూరంగా, మా అమ్మా నాన్న మమ్మల్ని పట్టించుకోరు అని అనుకున్నప్పటికీ కూడా మీరు వారికి సమయాన్ని ఇవ్వలేకపోయారు. ఎందుకు? వ్యాపారంలో మీరు బిజీగా ఉండడం వల్ల. కానీ మీరు ఈ సంవత్సరంలో మీ పిల్లలతో, మీ శ్రీమతితో సినిమాలకు వెళ్తారు, కాలక్షేపాలు చేస్తారు, సరదాగా గడుపుతారు, సుదీర్ఘ ప్రాంతాలకు, విహారయాత్రలకు వెళ్తారు. ధనాన్ని మీరు ఖర్చు చేసినప్పటికీ కూడా మీ కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా మీ పిల్లలకు, మీ శ్రీమతికి ఇది మంచి సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మీ యొక్క పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల చదువు కోసం, పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలి, ఎక్కడ జాయిన్ చేయాలి, మనం ఎక్కడుందామని మీరు, మీ శ్రీమతి గారు చర్చించుకునే విషయము మీ తల్లిదండ్రులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు ముఖ్యంగా ధనాదాయాన్ని, ప్రజాదాయాన్ని పొందుతారు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఎవరైతే మీకు ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్నారో వారు మిత్రులుగా మారబోతున్నారు. ఒకానొక చిన్ననాటి స్నేహితుడు విదేశాల నుండి మళ్ళీ స్వదేశానికి వచ్చి మిమ్మల్ని కలవడం జరుగుతుంది. ఆ
స్నేహితుడు మీకు వ్యాపారంలో పెట్టుబడి పెడతాడు, దానివల్ల మీరిద్దరూ కలిసి వ్యాపారాన్ని చేస్తారు, అఖండమైన కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శుభం భూయాత్.